సో ముందుగా ఆల్ ఎలక్షన్స్ అయిపోయినాయి మీకు, ఈ ఎంపీ ఎలక్షన్ అండ్ ఎమ్మెల్సీ అసైన్మెంట్ అయిపోయింది. మీ అసైన్మెంట్ అయిపోయింది. సో అయిపోయినట్టే కదా, యా, యా, యా. కమిటీకి కూడా మొన్ననే ఎలక్షన్ కూడా అయిపోయింది కదా. యా కమిటీ కూడా క్లోజే. సో మరి ఏమన్నా లిమిటెడ్ ఆబ్జెక్టివ్ కాబట్టి కమిటీ. మరి వేరే ఏమైనా పోస్టులు ఏమైనా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? చెప్పలేము. నేనైతే యాక్చువల్లీ ఢిల్లీలో కోఆర్డినేటర్ అడిగాను. నేను ఢిల్లీ కోఆర్డినేటర్ అడిగారు. ఎందుకు అడిగానంటే జితేందర్ రెడ్డికి పొలిటికల్ అపార్ట్మెంట్ ఆల్రెడీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకున్నారు ఇతర ఇది స్పెషల్ రిప్రజెంటేటివ్స్ గా. సో అది నేను అందరూ కూడా ఎలిజిబుల్ కదా ఫారెస్ట్ సర్వీస్ నుంచి కాబట్టి చేసినారు కూడా కదా. ఢిల్లీలో చేశాను, ఇక్కడ రాష్ట్రంలో కూడా చాలా మంది మంత్రుల దగ్గర చేశాను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ అక్కడ ఢిల్లీలో రావాలంటే కొంత కోఆర్డినేషన్ అవసరం. కాబట్టి అదైతే బెటర్ సూట్ అవుతుందనే ఉద్దేశంతో నేను సీఎం గారిని అయితే అడిగాను. ఆయన కన్సిడర్ చేస్తా అన్నాడు. కన్సిడర్ అంటే మనకు తెలియదు ఆయనకున్న ఆబ్లిగేషన్స్ ఏంటో. మీరు పెట్టినారు ఆల్రెడీ? నేను ఆల్రెడీ అడిగిన మాట వస్తాను. ఓకే, అంటే బేసిక్ ఆ ప్లేస్ లో అధికారిని పెడతారు. ముగ్గురిని పెట్టాడు లాస్ట్ టైం కేసీఆర్. ఒక్కడనే పొలిటికల్ పెట్టి మిగిలిన ముగ్గురిని అధికారులు పెట్టాడు. ఒక ఐఏఎస్ ని, ఒక ఐపీఎస్ ని, ఒక ఇట్లాంటి వాళ్ళని పెట్టాడు. నేను ఐఎఫ్ఎస్ కోటాలో నేను అడుగుతున్నాను. ఓకే, మరి రెస్పాన్స్ ఏమన్నా ఉందా? ఆయన పాపం నాకు అసలు ఇట్లా నలుగురు పెట్టాల్సి అని తెలియదు. సో నేను డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తా అన్నారు సీఎం గారు. ఓకే, ఆయనకి అప్పుడు ఐడియా లేదట. సో ఆయన దృష్టికి అయితే తీసుకొచ్చా. ఇవ్వడం ఆయన ఇష్టం కదా. సో ఇప్పుడు మల్లన్న గెలుపు ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే కొంతమంది టఫ్ వచ్చింది ఎందుకు అన్నది ఒక చర్చ, అందరూ సహకరించలేదన్నది ఒక చర్చ. ఎందుకంటే మీరు ఎలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి సహకరించలేదు సొంత పార్టీలు అన్నది ఒకటి, అందుకే ఇంత టఫ్ వచ్చింది అన్నది. నిన్న మల్లన్న అడిగితే పెద్ద టఫ్ ఏం లేదు, ఎవ్రీ రౌండ్లో మనమే ఆధిక్యంలో ఉన్నాము, సో ఎలక్షన్ అన్న తర్వాత అంతే ఉంటుంది అన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తూ ఉన్నది. డెఫినెట్లీ టఫ్ ఎలక్షన్ లేదు, డౌట్ ఏం లేదా? ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ రాకుండా మొదటి కౌంట్ లో బయటపడాలని మేము అందరం కోరుకున్నాం. ఎందుకంటే అన్ని సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ రిజల్ట్స్ చూస్తే అట్లా రావాలి. ఎక్కడే ఎక్సెప్ట్ ఎక్కడో ఒక దగ్గర తప్ప, సూర్యాపేట, మన జనగాం ఇట్లాంటి చోట తప్ప మిగిలినంతటా కాంగ్రెస్. అవును. సో కేక్ వాక్ లాగా ఉండాలి, ఫస్ట్ కౌంట్ లోనే మళ్ళీ బయటపడాలి అనుకున్నాం. అది జరగలేదు. సెకండ్ కౌంట్ దాకా వెళ్ళి 3 రోజులు పట్టింది చూసాం మనం. అందులో కొంత మల్లన్న మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు. బ్లాక్ మెయిలర్ అని. ఇది బాగా నెగిటివ్ పోయింది. అది కావాలని చేశారు, పని కట్టుకున్నారు, డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియా ప్రాపగండా తప్ప. నిజానికి మల్లనే ఒక 1 వీక్ ముందు ఒక అప్పీల్ చేశాడు. నేను బ్లాక్ మెయిలర్ అంటున్నారు కదా, ఎవరన్నా మెసేజ్ ఇచ్చి ఇగో నేను 1,00,000 అడిగాను, 10,000 అడిగానని చెప్తే నేను అసలు ఎలక్షన్ కంటే ముందు విత్డ్రా ప్రకటించేసి తప్పుకుంటాను. దానికి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి మాత్రం 1% నిజమున్నా అదైతే రెస్పాన్స్ అయితే రావాలి కదా. వాళ్ళైతే పేరు కూడా రాకుండా మెసేజ్ పెట్టచ్చు కదా, నీకు 1,00,000 ఇచ్చా, 1,000 ఇచ్చా అని. అది ఎప్పుడు రాలేదు మరి. సో దాన్ని బట్టి అదొక పెయిడ్ క్యాంపెయిన్, దుష్ప్రచారం జరిగింది. దానివల్ల ఆయనకి నష్టం జరిగింది. సో అతన్ని మనం ప్రశ్నించే గొంతుగా గుర్తించినప్పుడు ఆ ప్రశ్నించే గొంతుకులో భాగంగా కొంతమంది మీద ఆయన పరుష పదాలను వాడి ఉండొచ్చు. అది చేయకుండా అసలు పాలిటిక్స్ ఎక్కడ ఉంటాయి. సో నేనైతే అది తప్పని అనుకోను. బట్ ఫార్చునేట్లీ అది సెకండ్ కౌంట్ అయినా సరే ఆయన వదలబడడం అనేది ఒక సంతోషకరమైన పరిణామం. మాకు ముందే తెలుసు, నేను మళ్ళీ కూడా చెప్పా, ఫస్ట్ కౌంట్లో రావాలను, రాకపోతే మాత్రం ఇబ్బంది ఏంటంటే నిజంగానే 3 రోజులు పట్టింది కంప్లీట్ కావడం. 4 డేస్ పట్టింది. ఫోర్త్ నైట్ 12 గంటలకు మనకు రిజల్ట్ రాలేదు. కాబట్టి మేమైతే సరిగా అయింది, ఎమ్మెల్సీ అయిపోయాడు. ఇప్పుడు ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని అనుకుంటున్నాను.